ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చూస్తున్న ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల సాధనకు కూడా మంత్రం ద్వారా కొన్ని పరిహారాలు ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో బాగా ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్ బాగా ఎక్కువగా వస్తాయి. అందువల్ల వాటి నివారణకు మనం బైక్ మీద ఆఫీస్కి కానీ లేదంటే కారు మీద ఏదైనా ప్రదేశానికి కానీ వెళ్ళేటప్పుడు మనం ఈ మంత్రాన్ని కానీ శిరస్సు మీద సహస్రార చక్రం మీద శ్రీమాత్రే నమః మార్గం క్షేమంకరీ దేవతాయే నమః పాహి పాహి రక్ష రక్ష అని శిరస్సు మీద, అదేవిధంగా లలాటం మీద శ్రీమాత్రే నమః మార్గం క్షేమంకరీ దేవతాయే నమః పాహి పాహి రక్ష రక్ష అని లలాటం మీద, అదేవిధంగా కంఠం మీద శ్రీమాత్రే నమః మార్గం క్షేమంకరీ దేవతాయే నమః పాహి పాహి రక్ష రక్ష అని, అదేవిధంగా గుండెల మీద శ్రీమాత్రే నమః మార్గం క్షేమంకరీ దేవతాయే నమః పాహి పాహి రక్ష రక్ష, అదేవిధంగా మూలాధారం మీద శ్రీమాత్రే నమః మార్గం క్షేమంకరీ దేవతాయే నమః పాహి పాహి రక్ష రక్ష అని చేయి పెట్టి జపించి సహస్రారం మీద 8 సార్లు, లలాటం మీద 8 సార్లు, గొంతుకు మీద 8 సార్లు, గుండెల మీద 8 సార్లు, మూలాధారం మీద 8 సార్లు హస్తం పెట్టి ఈ మంత్రాన్ని జపించి మీరు బయటికి వెళ్తే ఏ రకమైన రోడ్డు ప్రమాదాలు జరగకపోవడమే కాకుండా ఏ రకమైన ఆటంకాలు లేకుండా మీ ప్రయాణం దిగ్విజయంగా అవుతుంది. అందువల్ల ఈ సమస్యను, ఈ పరిష్కారాన్ని అందరూ పాటిస్తారని కోరుకుంటూ మరలా వచ్చే వీడియోలో ఇంకో సమస్య యొక్క పరిష్కారంతో కలుసుకుందాం. నమస్కారం.